వెల్కమ్ టు భవితా సంతోష్ ఎకానమీ యాప్. ఈ యాప్ ద్వారా రాబోయే గ్రూప్ 1, 2, 3 నోటిఫికేషన్స్ గాను ఎకానమీ లైవ్ క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఎకానమీలో టాప్ స్కోర్ సాధించాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా భవితా సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. భవితా సంతోష్ ఎకానమీలో డైలీ కరెంట్ అఫైర్స్ అనేవి తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో కూడా అవైలబుల్గా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా భవితా సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ భవితా సంతోష్ ఎకానమీలో తెలంగాణ మూమెంట్కి సంబంధించి ఎంసీక్యూస్ కూడా చెప్పబడుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా మీరు తెలంగాణ మూమెంట్ మిస్ అవ్వద్దు అనుకుంటే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ దీంట్లో 121వ క్వశ్చన్, క్రింది వాటిలో సరైన దానిని గుర్తించండి. ఐడెంటిఫై ద కరెక్ట్ వన్ అమంగ్ ద ఫాలోయింగ్. మరి దీంట్లో ఫస్ట్, ఎంఐఎంకి వ్యతిరేకంగా తబ్లిగ్కి వ్యతిరేకంగా పండిత్ చంద్రపాల్ పోరాడినందుకు గాను ఆయనని హత్య చేయించారు. సో ఆర్య సమాజ్ కార్యకర్త అయిన రాధాకృష్ణ మొదాని కూడా తబ్లిగ్కి వ్యతిరేకంగా పోరాడినందుకు నగరం నడిబొడ్డున అతి కిరాతకంగా హత్య చేయించారు. అండ్ ఆర్య సమాజ్ యాక్టివిస్ట్ రాధాకృష్ణ మొదాని వాస్ బ్రూటలీ మర్డర్డ్ in Nizamabad because he fought against to MIM and public policy. థర్డ్, ఆర్య సమాజ్ ఎలాంటి కార్యక్రమాలు ప్రవేశపెట్టలేదు. ఆర్య సమాజ్ డజంట్ ఇంట్రడ్యూస్డ్ ఎనీ ప్రోగ్రామ్స్. మరి దీనిలో ఫస్ట్ పాయింట్ ఏంటి? ఎంఐఎంకి వ్యతిరేకంగా తబ్లిగ్కి వ్యతిరేకంగా పండిత్ చంద్రపాల్ పోరాడినందుకు గాను ఆయనని హత్య చేయించారు. అవును, ఎంఐఎంకి వ్యతిరేకంగా మనకి తబ్లిగ్కి వ్యతిరేకంగా పండిత్ చంద్రపాల్ హైదరాబాద్లో కీలక పాత్ర పోషించిన వ్యక్తి అని చెప్పుకున్నాం. హైదరాబాద్లో శుద్ధి ఉద్యమాన్ని పెద్ద ఎత్తున నడిపించిన వ్యక్తి కూడా పండిత్ చంద్రపాల్. హైదరాబాద్లో మనకి ఏది ఆర్య సమాజ్ అనే శాఖను కూడా ఏర్పాటు చేసిండు. ఎప్పుడు 1892లో ఏర్పాటు చేసి మనకి తబ్లిగ్ పాలసీని ఎవరైతే హిందువులు ముస్లింలుగా మారారో ఆ ముస్లింలను మరలా హిందువులుగా మార్చడానికి శుద్ధి ఉద్యమాన్ని ప్రారంభించారు. మరి ఆ శుద్ధి ఉద్యమాన్ని హైదరాబాద్లో పెద్ద ఎత్తున నడిపించే వ్యక్తి పండిత్ చంద్రపాల్. మరి అందుకు ఎంఐఎంకి వ్యతిరేకంగా తబ్లిగ్కి వ్యతిరేకంగా ఇతను పండిత్ చంద్రపాల్ పనిచేసినందుకు గాను ఈయనని అతి దారుణంగా హత్య చేయించారు. ఎవరు? నిజాం రజాకార్లు అతి దారుణంగా హత్య చేయించారు. సో an Arya Samaj activist, Pandit Chandrapal, was brutally murdered because he fought against to MIM and public policy. So first point is correct. మరి పండిత్ చంద్రపాలే కాకుండా ఇంకెవరు? ఆర్య సమాజ్ కార్యకర్త అయిన రాధాకృష్ణ మొదానిని కూడా తబ్లిగ్కి వ్యతిరేకంగా ఎంఐకి వ్యతిరేకంగా పనిచేసినందుకు గాను అతి కిరాతకంగా దారుణంగా నగర నడివు బొడ్డులో నిజామాబాద్లో హత్య చేయించారు. అంటే తబ్లిగ్కి వ్యతిరేకంగా పనిచేస్తావా అని చెప్పి ఇతని అతి దారుణంగా హత్య చేయించారు. ఎవరు? నిజాం రజాకార్లు. an ఆర్య సమాజ్ అంటే రజాకార్లు. an ఆర్య సమాజ్ యాక్టివిస్ట్ రాధాకృష్ణ మొదాని was brutally murdered in Nizamabad because he fought against to public policy and MIM. So in this case they were brutally murdered in middle of road in Nizamabad because he fought against to public policy and MIM. So second point is also correct. థర్డ్, ఆర్య సమాజ్ ఎలాంటి కార్యక్రమాలు ప్రవేశపెట్టలేదు. ఆర్య సమాజ్ డజంట్ ఇంట్రడ్యూస్డ్ ఎనీ ప్రోగ్రామ్స్. సో మనకి థర్డ్ పాయింట్ అనేది సరికాని సమాధానం. ఆర్య సమాజ్ అనేది తబ్లిగ్కి వ్యతిరేకంగా ఎంఐఎంకి వ్యతిరేకంగా అనేక కార్యక్రమాలు ప్రవేశపెట్టింది. మరి ఆ అనేక కార్యక్రమాలలో భాగంగా ఆ కార్యక్రమాలను నిర్వర్తించినందుకే మనకి పండిత్ చంద్రపాల్ను అలాగే ఎవరు రాధాకృష్ణ మొదానిని అలా అతి కిరాతకంగా చంపారు. ఎవరు? రజాకారులు. మరి అందులో భాగంగా ఆర్య సమాజ్ అనేవి చాలా రకాల కార్యక్రమాలను ప్రవేశపెట్టింది. మనకి థర్డ్ పాయింట్ కార్యక్రమాలు ప్రవేశపెట్టలేదు అని ఉంది. కాబట్టి థర్డ్ పాయింట్ అనేది సరికాని సమాధానంగా చెప్పొచ్చు. మనకి ఆప్షన్ ఏది? ఆప్షన్ ఏ 1, 2 సరైనవి అనేది సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. సో ఎంఐఎంకి వ్యతిరేకంగా తబ్లిగ్కి వ్యతిరేకంగా పండిత్ చంద్రపాల్. సెకండ్, ఆర్య సమాజ్ కార్యకర్త అయిన రాధాకృష్ణ మొదానిని పండిత్ చంద్రపాల్ని తబ్లిగ్కి వ్యతిరేకంగా ఎంఐఎంకి వ్యతిరేకంగా
పని చేసినందుకు గాను వారిని అతి దారుణంగా హత్య చేయించారు రజాకార్లు. కాబట్టి ఫస్ట్ 2 పాయింట్స్ అనేది కరెక్ట్, థర్డ్ పాయింట్ అనేది సరికాని సమాధానం. కాబట్టి ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్, తబ్లిగ్కి వ్యతిరేకంగా హిందువులు చేసిన కార్యక్రమాలు. హిందూస్ ఆర్ పర్ఫార్మింగ్ ప్రోగ్రామ్స్ అగైనెస్ట్ తబ్లిగ్. అగైనెస్ట్ టు తబ్లిగ్. హిందువులు చేసిన కార్యక్రమాలు, తబ్లిగ్కి వ్యతిరేకంగా చేసిన కార్యక్రమాలు లేదంటే అంటే మనం దీనికి సంబంధించిన ఆప్షన్స్ని కనుక చూస్తే తబ్లిగ్కి వ్యతిరేకంగా హిందువులు అనేకమైన కార్యక్రమాలు చేశారు. మరి ఏంటో కార్యక్రమాలు అని చూస్తే మొదటి పాయింట్ నగర సంకీర్తన. ఫస్ట్ పాయింట్ ఏంటి? నగర సంకీర్తన. అంటే ముస్లింలు ఉదయాన్నే అల్లాహు అక్బర్ అని ఏ విధంగా నమాజ్ చేస్తారో ఆ విధంగానే ఉదయాన్నే లేచి భజనలు చేసుకుంటూ నగరాన్ని నిద్రలేపడం. నెక్స్ట్, ఓం జెండాలను ఎగరవేయడం, ఫ్లయింగ్ ఆన్ ఫ్లాగ్స్. నెక్స్ట్, ఫ్లయింగ్ ఓం ఫ్లాగ్స్. హవన కుండలీలను ప్రదర్శించడం, పర్ఫార్మింగ్ యజ్ఞ కుండలి. సో మనకి ఫస్ట్, just as Muslim recite Allahu Akbar in the morning. In that way, Hindus started wake up the city by performing bhajanas in the morning. నాకు ఫస్ట్ పాయింట్ ఏంటి? నగర సంకీర్తనను ప్రారంభించారు. ఫస్ట్ పాయింట్ నగర సంకీర్తన అంటే ఏంటి? మనకు ముస్లిమ్స్ ఎప్పుడైతే మనం పొద్దున లేవగానే అల్లాహు అక్బర్ అని చెప్పి ఎలాగైతే సంకీర్తన అనేది వస్తుందో ఆ విధంగానే హిందువులు ఏం చేసారు అంటే పొద్దుగాలనే హిందువులకి సంబంధించిన మనకి ప్రార్థనలు ఏవైతే ఉన్నాయో, భజనలు ఏవైతే ఉన్నాయో ఆ విధంగానే ఎర్లీ మార్నింగ్ భజనలు చేసుకుంటూ నగరాన్ని నిద్రలేపేవారు. అంటే ముస్లింలు ఏ విధంగా చేస్తున్నారు, హిందువులు కూడా ఆ విధంగానే ప్రార్థనలు భజనలు చేసుకుంటూ నగరాన్ని నిద్రలేపడం నగర సంకీర్తన. So, just as Muslims recite Allahu Akbar in the morning, in that way, Hindus are started wake up the city by performing bhajanas in the morning. So, the first point is correct. Second, ఓం జెండాలను ఎగరవేయడం. మనకి ఓం జెండాలు ఈ విధమైన సింబల్స్తో మనకి కాషాయ రంగులో ఉంటాయి జెండాలు. అలాంటి ఓం జెండాలను ఎగరవేయడం జరిగింది. సో ఫ్లయింగ్ ఆన్ ఫ్లాగ్స్. సో ఇది కూడా సెకండ్ రీజన్ అని చెప్పొచ్చు. సో సెకండ్ పాయింట్ ఈజ్ ఆల్సో కరెక్ట్. థర్డ్, హవన కుండలీలను ప్రదర్శించడం. హవన కుండలీలు అంటే యజ్ఞాలకి సంబంధించి మంటలు హవన కుండీలను వేస్తాం కదా. అంటే ఇప్పుడు మహర్షులు ఎవరైతే యజ్ఞాలు చేసేవాళ్ళు, యజ్ఞాలు హోమాలు చేసేవారు హవన కుండలీలను ఎలాగైతే ఏర్పాటు చేస్తారో అలాంటి హవన కుండలీలను ఏర్పాటు చేయడం స్టార్ట్ చేసిరు. సో పర్ఫార్మింగ్ యజ్ఞ కుండలి. సో దీన్ని కూడా ఏర్పాటు చేసిరు. అంటే నగర సంకీర్తనను ప్రారంభించారు, ఓం జెండాలను ఎగరవేసిరు, అలాగే హవన కుండలీలను కూడా ప్రదర్శించారు. కాబట్టి 3 పాయింట్స్ కూడా కరెక్టే. సో ఫ్లయింగ్ ఓం ఫ్లాగ్స్ అండ్ పర్ఫార్మింగ్ యజ్ఞ కుండలి. సో దిస్ ఆల్ ప్రోగ్రామ్స్ కండక్టెడ్ అగైనెస్ట్ టు తబ్లిగ్ పాలసీ అండ్ టు MIM బై హిందూస్. సో మనకేంటి ఆప్షన్ సి 1, 2, 3 సరైనవి అనేది సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ 123వ క్వశ్చన్, క్రింది వాటిలో సరైన దానిని గుర్తించండి. ఐడెంటిఫై ద కరెక్ట్ వన్ అమంగ్ ద ఫాలోయింగ్. మరి దీంట్లో ఫస్ట్ పాయింట్, ఆర్య సమాజ్లో కీలక పాత్ర పోషించిన నాయకుడు కేశవరావు కొరాట్కర్. The leader who played a major role in Arya Samaj is Keshavarao Koratkar. Second, Keshavarao పేరు మీదుగానే ఆర్య సమాజ్ కేశవరావు మెమోరియల్ స్కూల్స్ని ఏర్పాటు చేసింది. కేశవరావు పేరు మీదుగా ఆర్య సమాజ్ ఏ స్కూల్స్ని ఏర్పాటు చేసింది? కేశవరావు మెమోరియల్ స్కూల్స్ని ఏర్పాటు చేసింది. అండ్ కేశవరావు కొరాట్కర్ నేమ్ ద ఆర్య సమాజ్ ఎస్టాబ్లిష్డ్ ద కేశవరావు మెమోరియల్ స్కూల్స్. నెక్స్ట్, కేశవరావు కొరాట్కర్ని హైదరాబాద్లో ఉక్కు మనిషి అని పిలిచేవారు. కేశవరావు కొరాట్కర్ వాజ్ కాల్డ్ యాజ్ ఎ ఐరన్ మ్యాన్ ఇన్ హైదరాబాద్. మనకి ఫస్ట్ పాయింట్ ఏంటి? ఆర్య సమాజ్లో కీలక పాత్రకు పోషించిన మరొక నాయకుడు కేశవరావు కొరాట్కర్. అవును, ఈయన ఆర్య సమాజ్లో చాలా కీలకమైన పాత్ర పోషించిండు.
కాబట్టి ఈయన్ని ఏమంటారు అంటే హైదరాబాద్లో ఉక్కు మనిషి అని పిలుస్తారు. అలాగే ఈయన పేరు మీదుగా కేశవరావు మెమోరియల్ స్కూల్స్ని కూడా ప్రారంభించింది ఎవరు అంటే ఆర్య సమాజ్. కేశవరావు కొరట్కర్ పేరు మీదుగా కేశవరావు మెమోరియల్ స్కూల్స్ని కూడా ఏర్పాటు చేసింది. సో మనకి ఆర్య సమాజ్లో కీలక పాత్ర పోషించిన నాయకుడు కేశవరావు కొరట్కర్. ద లీడర్ హూ ప్లేడ్ అ మేజర్ రోల్ ఇన్ ఆర్య సమాజ్ is కేశవరావు కొరట్కర్. So the first point is correct. So Keshavarao was called Iron Man of Hyderabad. So the third point is also correct. Second, కేశవరావు పేరు మీదుగానే ఆర్య సమాజ్ కేశవరావు మెమోరియల్ స్కూల్స్ని ఏర్పాటు చేసింది. ఆర్య సమాజ్ ఎస్టాబ్లిష్డ్ కేశవరావు మెమోరియల్ స్కూల్స్ ఆన్ ద నేమ్ ఆఫ్ కేశవరావు. సో ద all 3 points are the correct. So option C 1, 2, 3 are the correct one. నెక్స్ట్ 124వ క్వశ్చన్. ఆర్య సమాజ్లో కీలక పాత్ర పోషించిన వ్యక్తి who are played major role in ఆర్య సమాజ్. మనకి ఫస్ట్ పాయింట్ స్వామి దయానంద సరస్వతి, ఆప్షన్ బి స్వామి నిత్యానంద, ఆప్షన్ సి కేశవరావు కొరట్కర్, ఆప్షన్ డి అన్నీ సరైనవే. మరి ఆర్య సమాజ్లో కీలక పాత్ర పోషించిన వ్యక్తి ఎవరు అంటే స్వామి దయానంద సరస్వతి, స్వామి నిత్యానంద, కేశవరావు కొరట్కర్. ఈ ముగ్గురు కూడా ఆర్య సమాజ్లో కీలక పాత్ర పోషించిన వ్యక్తులు. కాబట్టి ఆప్షన్ డి అన్నీ సరైనవే అనేది సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. సో who are played major role in Arya Samaj? So in Arya Samaj, Swami Dayananda Saraswati, Swami Nityananda, Keshavarao Koratkar are played major role in Arya Samaj. So all 3 options are the correct. So option D all are correct is the correct one. సో నెక్స్ట్ ఆర్య సమాజ్ని దయానంద సరస్వతి బొంబాయిలో ఎప్పుడు ఏర్పాటు చేశాడు? దయానంద సరస్వతి ఆర్య సమాజ్ని బొంబాయిలో ఏర్పాటు చేశాడు. మరి ఎప్పుడు ఏర్పాటు చేసిండు అంటే మనకు ఆప్షన్ ఏ 1892. మనకి 1892లో ఆర్య సమాజ్ యొక్క మొదటి శాఖని మనకి హైదరాబాద్లో ఏర్పాటు చేసిరు. కాబట్టి ఆప్షన్ ఏ అనేది సరికాని సమాధానం, ఆప్షన్ బి కూడా సరికాని సమాధానం, ఆప్షన్ సి కూడా సరికాని సమాధానం, ఆప్షన్ సి 1875, ఆప్షన్ డి సరికాని సమాధానం, ఆప్షన్ సి 1875లో స్వామి దయానంద సరస్వతి ఆర్య సమాజ్ను మొట్టమొదటిసారిగా 1875లో ముంబైలో లేదంటే బొంబాయిలో ఏర్పాటు చేసిండు. When did Dayananda Saraswati established Arya Samaj in Mumbai? So Swami Dayananda Saraswati was established Arya Samaj in Mumbai in 1875. So option C is the correct one. మరి ఇదే ఈరోజు తెలంగాణ మూమెంట్కి సంబంధించి మీకు ఇలాంటి టాపిక్స్ ఇంకా కావాలి అనుకుంటే ఖచ్చితంగా భవితా సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.